ఆయిల్ దిగుమతులు ఏ ఎవరి దగ్గర ప్రపంచంలో తక్కువకిస్తారో అక్కడ. అట్లాగే హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా చుట్టూ హార్ముజ్ జలసంధి వైపు నుంచి కొన్ని షిప్పులు రావడానికి హార్ముజ్ జలసంధి వైపు నుంచి భయపడుతున్నాయి. కాబట్టి దాంతోపాటు అటు రూట్లో వచ్చేటటువంటి వాటికి డబుల్ త్రిబుల్ ఇన్సూరెన్స్లు వసూలు చేస్తున్నారు. పైగా మళ్ళీ ఇరాన్కి డబ్బులు చేసుకోవాలి. ఈ డబ్బులతో పోల్చుకుంటే చుట్టూ తిరిగి రాస్తే అవుతుంది, కానీ దీనికంటే ఎక్కువ అవుతుంది. కానీ తప్పదు, ప్రస్తుతం రష్యా నుంచి తెచ్చుకునే గల్ఫ్ దేశాల కంటే కూడా ఎక్కువ రేటు మనకి లాంగ్ కాబట్టి. కానీ మనం అక్కడి నుంచి కూడా కొంటున్నాం. ఎందుకంటే ఈ హార్ముజ్ వైపు నుంచి ఇబ్బంది లేకుండా. తాజాగా వస్తే రష్యన్ ఆయిల్ 38% పెరిగింది. వాస్తవంగా ఈ ఉక్రెయిన్ రష్యా వివాదం రాకముందు మనం రష్యా నుండి కొన్నది కేవలం 2%. ఈ ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమయ్యిన తర్వాతనే మనం రష్యా నుండి ఎక్కువ కొన్నాం. ఎందుకు? మనకి $30 $40 ఇస్తానంది అది బ్యారెల్. కాబట్టి మిగతా గల్ఫ్ దేశాల్లో $70-80 ఉన్నప్పుడు వీడు $40 ఇస్తాను. మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, ప్లస్ దీని రిఫైనరీ ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదంతా లెక్కేస్తే $60 పడుతుంది. సరే, వాడి $70తో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అని ఇది ఎక్కువ తీసుకున్నప్పుడు 48% దాకా వెళ్ళింది. ఈ మధ్యన రష్యా ఒరిజినల్ రేటుకి ఇస్తానంటుంది. ఎందుకు? డిమాండ్ ఉంది కాబట్టి, ప్లస్ వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి. అలాంటి సందర్భంలో మనం తగ్గించుకున్నాం. ఇప్పుడు 38% ఇప్పటికి కూడా మనం రష్యా నుండి ఆయిల్ అయితే కొంటున్నాం.